హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన స్ట్రాటజీ ఏ విధంగా వర్క్ అయింది, ఎక్కడెక్కడ ఏ విధంగా ట్రేడ్ సెటప్ వచ్చింది, సెటప్ మీన్స్ స్ట్రాటజీ వచ్చింది, ఈ వీడియోలో సింపుల్గా చెక్ చేద్దాము. ఒకసారి మీకు ఇండెక్స్ చార్ట్లో కూడా ఒక లాజిక్ చూపిస్తాను, రెసిస్టెన్స్ లాజిక్ అనేది. కొత్త వాళ్ళు ఎవరైనా చూడకపోతే చాలా జాగ్రత్తగా చూడండి. స్ట్రాటజీ కూడా మళ్ళీ ఒకసారి చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన స్ట్రాటజీని మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు కూడా అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. ఎవ్రీడే ఒకటే స్ట్రాటజీ ఉంటుంది, చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. స్ట్రాటజీ ఏంటంటే మీరు ఎంత ఫోకస్గా ఒక్క స్ట్రాటజీ మీద ఫోకస్ చేస్తే అంత సింపుల్గా మీరు ఆప్షన్ బయ్యింగ్లో కానీ సెల్లింగ్లో కానీ ఈజీగా సస్టైన్ కాగలుగుతారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, మనకు అందరూ తెలుసు మార్కెట్ కంటిన్యూగా ఒక 4 days నుంచి కంటిన్యూగా అప్ సైడ్కి వెళ్తుంది. ఈ రోజు కూడా ఆప్షన్ చూడండి, లో ఆప్షన్. ఒకసారి ఈ ఆప్షన్ చూస్తే మనం ఎన్ని పాయింట్స్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 453 పాయింట్స్ ఒకసారి మూవ్మెంట్ ఇచ్చింది. ఎంత ఉంది? 40 రూపీస్ దగ్గర నుంచి. అంటే నేను లో నుంచి తీసుకున్నా కాబట్టి చూపిస్తున్నాను మీకు. ఒక్కసారి మీకు ఆప్షన్లో ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తాము అంటే మూవ్మెంట్ వచ్చిన సైడ్ ఎక్కువ ఉంటాము. మూవ్మెంట్ వచ్చిన తర్వాత మనకి ఏ స్ట్రాటజీ రావాలి ఫ్రెండ్స్? ఏ స్ట్రాటజీ రావాలి? మూవ్మెంట్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకెవరికైనా ఫైర్స్ అకౌంట్ కావాలి అనుకుంటే బిలో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా ఫైర్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఏఎంసీ ఫ్రీ ఉంటుంది, లైఫ్ టైం ఏఎంసీ ఫ్రీ ఉంటుంది, 0 అకౌంట్తో వస్తుంది, టీమ్ సపోర్ట్ ఉంటుంది. చాలా సింపుల్గా అకౌంట్ ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇంకెవరికైనా ఫైర్స్ అకౌంట్ కావాలి అనుకుంటే బిలో డిస్క్రిప్షన్ లింక్ ద్వారా ఓపెన్ చేసుకోండి. ప్రైస్ ఫాలో అవ్వాలి, రిట్రేస్మెంట్, మళ్ళీ బ్రేక్ అవ్వాలి. ఏ లో బ్రేక్ అవ్వాలి? ఈ లో బ్రేక్ అవ్వాలి. తర్వాత మనం ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటాం. ఎప్పుడైతే బ్రేక్ అవుతుంది తీసుకుంటాం, ఎంట్రీ ఉంటుంది, స్టాప్ లాస్ ఉంటుంది, టార్గెట్ పాయింట్ కూడా ఉంటుంది మనకి. కాబట్టి ఈ స్ట్రాటజీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. పీ చార్ట్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? ఎందుకంటే పీలో కూడా మనకి ఎప్పుడు తెలియదు కదా, మార్కెట్ కంటిన్యూ అప్ సైడ్కి వెళ్తుందనే రూల్ ఏమి ఉండదు కదా. మనం పీలో కూడా రివర్స్ ట్రేడ్ చేయొచ్చు, స్టాప్ లాస్ ఇట్టవచ్చు, లేదా టార్గెట్ ఇట్టవచ్చు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. కాకపోతే ఏంటంటే మూమెంట్ ఉన్న దాంట్లో మనం ఎక్కువ చేస్తాం కాబట్టి నేను ఈ సీలో కూడా మీకు ఒకసారి చూపిస్తున్నా, ఓకేనా? ఇప్పుడు ఒకసారి సీ మీద ఫోకస్ చేయండి. మూమెంట్ వచ్చిన తర్వాత ఏమైంది ఫ్రెండ్స్? ఇక్కడ నుంచి చూడండి, కరెక్షన్ వచ్చింది, ఓకే, మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళింది, మళ్ళీ కరెక్షన్ వచ్చింది. లేదు ఈ 3 ఈ 2 తీసుకొని మీరు డ్రా చేసుకున్నా సరే మనకు కావాల్సిన స్ట్రాటజీ ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. ఎందుకంటే ఈ లో ఖచ్చితంగా బ్రేక్ అవ్వాలి. ఇక్కడ ఎంట్రీ ఇక్కడే వచ్చేసింది, ఇక్కడ కొంచెం బిలో స్టాప్ లాస్, కంటిన్యూగా ఇక్కడ టార్గెట్ ఇచ్చింది. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ ఎంతైతే టార్గెట్ ఉందో ఇక్కడ 1:1 కానీ 1:1.5 కానీ సింపుల్గా బుక్ చేసుకుంటాం. లేదు తర్వాత మీరు వదిలేశారు, ఇంకొంచెం క్లారిటీ కోసం చూసినా సరే మీరు ఒక్కసారి చిన్న లాజిక్ మీద మళ్ళీ ఫోకస్ చేయండి. ఇది వదిలేసినా సరే మీరు మళ్ళీ ఇది ఒక అప్ ట్రెండ్కి వెళ్ళినట్టే కదా. ఇక్కడ నుంచి చూడండి, ఈ డౌన్ నుంచి వస్తే మీరు ఒక అప్ ట్రెండ్కి వెళ్ళినట్టే కదా. మళ్ళీ ఇక్కడ వచ్చిందా రాలేదా స్ట్రాటజీ అనేది చూడండి, సెటప్, ఓకే, స్ట్రాటజీ, ఎంట్రీ పాయింట్, స్మాల్ బఫర్, స్టాప్ లాస్ పాయింట్, టార్గెట్ పాయింట్, ఓకేనా? లాస్ట్ ఎండింగ్లో కూడా వచ్చింది. కాకపోతే మనం ఏంటంటే ఇంత స్టాప్ లాస్ మనం తీసుకోం ఫ్రెండ్స్. ఇక్కడ ఎంట్రీ వస్తుంది కాదు, ఇంత స్టాప్ లాస్ మనం తీసుకోం. ఇంత స్టాప్ లాస్ అంటే మనం చేయము. లాస్ట్ టైంలో కూడా 315 తర్వాత కూడా ఆప్షన్ బయింగ్ అనేది ఎప్పుడు సస్టైన్ అనేది ఉండదు. ఒకసారి మీరు ఏం చేస్తారంటే పీలో కూడా మీరు చెక్ చేసుకోండి, చాలా సింపుల్గా, ఓకేనా? చాలా సింపుల్గా అర్థమైన దాకా మీకు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకే? తర్వాత ఇండెక్స్లో మీకు ఎందుకు ఇక్కడ ప్రైస్ సస్టైన్ అయిందో అనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఎందుకు ప్రైస్ ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ప్రైస్ ఎందుకు ఇక్కడ ఇంత అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత కంటిన్యూగా అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్, సో కంటిన్యూగా ప్రైస్ ఏమైంది ఫ్రెండ్స్? ఇక్కడ మనకి కంటిన్యూగా చూడండి ఇంత అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత ప్రైస్ ఎందుకు ఇక్కడ మనకు స్ట్రగుల్ అయిందంటానికి ఒక చిన్న రీజన్ ఏంటంటే రెసిస్టెన్స్ ఏరియా ఫ్రెండ్స్. రెసిస్టెన్స్ ఏరియాని మనం ఏ విధంగా తీసుకుంటాం? 1 day బిఫోర్ ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తాము అంటే 1 day బిఫోర్ ఖచ్చితంగా ఏం చేస్తాం? లెవెల్ తీసుకుంటాం. ఏ లెవెల్ తీసుకుంటాం? ఏదైతే మార్కెట్ సస్టైన్ అవుతున్న ఏరియాలో ప్రీవియస్ డే హైస్ ఉండే, ఈ డే హై ఒకటి రెసిస్టెన్స్, ఇదొక రెసిస్టెన్స్ అవుతుంది. మళ్ళీ ఇంకా హైకి వెళ్తే ఏ రెసిస్టెన్స్ అవుతుంది? ఇది రెసిస్టెన్స్ అవుతుంది. ఎందుకు తీసుకున్నాము? ఈ డే ఒక హై చూడండి, ఇక్కడ ఉన్న ఈ డే ఒక హై, ఈ డే ఒక హై తీసుకుంటే మనం ఇది రెసిస్టెన్స్ ఏరియా చూడండి, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా. ఇక్కడ ఏం చూడండి, ఎంత సస్టైన్ అని చూడండి ఇక్కడ. అందుకోసం ప్రైస్ ఏమైందంటే ఇప్పుడు 50 minute టైం ఫ్రేమ్కి వచ్చేసాం అనుకోండి, సేమ్ అక్కడే స్ట్రగుల్ అయింది చూడండి. ఆ లెవెల్లోనే ప్రైస్ అనేది స్ట్రగుల్ అయింది. అవసరమైతే రివర్స్ రావడానికి ప్రయత్నం చేసినా సరే రిట్రేస్మెంట్లో కూడా, ఎందుకంటే ప్రైస్ ఒక మంచి మూమెంట్ ఉంది కాబట్టి రిట్రేస్మెంట్ రాలేకపోయింది. 1H రేంజ్ చూసుకుంటే 1, 2, 3, 4 1H రేంజ్, ఇది 1H రేంజ్ అవుతుంది. కానీ 1H రేంజ్ ఎందుకంటే మనకు 4 days నుంచి కంటిన్యూగా మార్కెట్ బుల్లిష్ అంటుంది కాబట్టి 1H రేంజ్ ఎక్కడ కూడా మనకు 4 days నుంచి వర్కౌట్ అనేది కాలేదు, ఓకేనా? సింపుల్ లాజిక్ అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ ట్రేడింగ్.